మండపేట మండలం ద్వారపుడి గ్రామంలో ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతాము అని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. రాజమండ్రిలో ఆయన శుక్రవారం ద్వారపుడి గ్రామానికి చెందిన ఎస్సీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన ఏ అంబేద్కర్ విగ్రహానికి పంచాయతీ తీర్మానం లేదని, పంచాయతీ తీర్మానం ఉన్నా లేకున్నా ద్వారపుడిలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ ద్వారపూడిలో జరిగిన దానికి ఏం జరిగిందని చెప్పడానికి వీళ్ళందరూ వచ్చారు. దురదృష్టకరం ఏంటంటే ఇప్పటిదాకా ఏళ్లతో ప్రయాణించిన సర్పంచ్ ఎస్సీ ఆవిడ పేరేంటి, ఈతకోట కిన్నెర అన్న ఆవిడ సడన్ గా ఈవిడ వదిలిపెట్టేసింది. మరి కారణాలేంటో మనకు తెలీదు. నిన్నటి నుంచి ఆవిడతో అగ్రకులాలు మంతనాలు జరిపినాయి. వీళ్ళందరినీ కూడా బంధించేసి ఇళ్లలోంచి రానివ్వకుండా పోలీసులు పేటలో కాపలా వేసి ఆవిడతో మంతనాలు జరిపిన తర్వాత ఈరోజు ఆవిడ వీళ్ళ మీద ఇప్పుడు ఎగెనిస్ట్ గా మాట్లాడడం మొదలుపెట్టింది. అసలు వీళ్ళకి ఏమీ జరగలేనట్టుగా మాట్లాడుతూ ఉంది. నేను కూడా ఆవిడతో మాట్లాడాను. ఆవిడ మాట తీరు బాలేదు. ఆవిడ అగ్రకులాలని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంది. అయినా నేను చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి, మీరు అనవసరంగా ఈ గొడవని రెచ్చగొట్టారు. చాలా అమాయకంగా ఉన్న వాళ్ళని దారుణంగా కొట్టారు. సర్పంచ్ అల్లుడిని ఎలా కొట్టారు, దారుణంగా కొట్టారు. వార్తలన్నీ నేను చూశాను. ఈ వార్తలన్నీ చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. మరి ఇక్కడ మాదిగా ముస్లింస్ అని తేడా లేకుండా ఒకవైపు ఉంటే, ఒకవైపు ఊరంతా రాజులు, బీసీలు, కాపులు, కమ్మోళ్లు అందరూ కూడా ఒకవైపు వెళ్ళిపోయి వీళ్ళ మీద జులుం చేస్తా ఉన్నారు. వీళ్ళని మరి ఏం చేయాలనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ వీళ్ళు పట్టుదలగలిగిన కుర్రోళ్ళు. వీళ్ళు అడుగుతున్నది రాజ్యాంగం రాసిన అంబేద్కర్ విగ్రహం మేము పెట్టుకుంటామంటే పెట్టుకొనిచ్చి తీసేసి పట్టుకుని వెళ్ళిపోయారు. ఇది చాలా అన్యాయం, అక్రమం. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తా ఉన్నాను, ఎక్కడ తీశారో బొమ్మను అక్కడే పెట్టండి. లేకపోతే మీరు ఎదుర్కోలేనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను మీ డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్కి, మీరు అనవసరంగా రెచ్చగొట్టొద్దు. రెచ్చగొడితే మీరు కొత్త ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు. ఈ రోజున సర్పంచ్ మీ తరపున వచ్చేసిందని చెప్పి అక్కడ ఏ విగ్రహం పెట్టకూడదు అని చెప్పి తీర్మానం చేసినా కానీ దాన్ని లెక్క చేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మేము అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడతాం. అంతేకాదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు ఊహించని పరిణామాలు జరుగుతాయి. మీరు ఎందువలనంటే అన్ని ఏ విగ్రహం ఈ జిల్లాలో పెట్టిన ఏ విగ్రహానికి కూడా పంచాయతీ తీర్మానాలు ఏమీ లేవు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఈ విగ్రహానికి కూడా తీర్మానం ఉన్నా లేకపోయినా మేము పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఆ విగ్రహాన్ని ఇచ్చేసి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో మొత్తం ద్వారపూడిలో ఉన్న ఎస్సీ కులస్తులు అందరూ మీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతీయ నాయకుడు విగ్రహం పెట్టుకున్నప్పుడు వాళ్ళ జాతీయ నాయకుడు అంబేద్కర్ విగ్రహం వీళ్ళు పెట్టుకుంటాను అనడంలో తప్పే ఉంది. అన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, ఏ విగ్రహం లేదు? అల్లూరి సీతారామరాజు కాడి నుంచి ఎన్టీ రామారావు కాడి నుంచి ప్రతి విగ్రహం ఉంది అక్కడ. ఇంకేం విగ్రహాలు ఉన్నాయి? రాజశేఖర రెడ్డి, రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు, అన్ని విగ్రహాలు ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహం ఉండకూడదా? ఇదేమి వివక్ష అండి? అంటే అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటే అక్కడ ఆ ఊరు మలినం అయిపోతుందా? కాబట్టి వాళ్ళు ఇవన్నీ ఆలోచించి అక్కడ విగ్రహం పెడదాం అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఎవరు అడ్డు రావద్దు. అది ఖచ్చితంగా పెట్టి తీరుతాం. పెట్టి తీరిన తర్వాతే మేము మరి
చెప్తాం. మీరు కానీ ఈసారి అడ్డొచ్చి మీరు చేశారంటే మటుకు పరిస్థితులు మామూలుగా ఉండవని హెచ్చరిస్తా ఉన్నా.